అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి అంటే ఇష్టమైన పండుగ. అంటే పంటలు బాగా పండి ఎప్పుడు జనవరి 14-15 తారీఖుల్లోనే వస్తుంది. ఇది ఒక విశేషం. క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 ఇది కూడా అంత విశేషం. పంటలు బాగా పండి రైతులందరూ ధాన్య నిల్వలతో ఉన్న మూమెంట్లో అనేక సంచార జాతులు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఆధారపడి వచ్చేవాళ్ళు కూడా జీవిస్తుంటారు అడుక్కొని. అరిసెలు అనేది ఫేమస్. 2 తెలుగు రాష్ట్రాల ముందు ఖమ్మం జిల్లా నుంచి ఇటు గోదావరి జిల్లాల ప్రాంతం అంతా కూడా కళకళలాడుతుంటుంది ఈ పండుగ. మీరందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మరీ కోరుకుంటూ, ఈ పండుగ విశేషాలు ఏమిటంటే 4 రోజులు భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజుల పండుగ. 4 రోజులు కూడా పిండి వంటలతోనే అన్ని బాగా ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతుంటుంది. రైతు కూలీలు, ఇతర జాతులందరూ కూడా దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళంతా కూడా సకల రాజభోగాలు అందిస్తారు. కొత్త బట్టలు, అరిసెలు. ముందు ప్రతి ఇంట్లో అరిసెలు ఉంటాయి. భోగి మంటలు, భోగినాడు, తర్వాత ముగ్గుళ్ళు కింద ఇవన్నీ వేసి ముగ్గులు వేసి రకరకాల ఆడుతూ అలంకరణ చేస్తుంటారు. 3వది గంగిరెద్దులు, హరిదాసులు, సంకీర్తనలు. గ్రామీణ ప్రాంతం అంతా కోలాహలంగా ఎంత ఉంటుంది. ఈ 4 రోజులు కోడి పందాలతో సహా కోలాహలంగా ఉంటుంది. సరే, ఇదంతా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలు అందరూ కూడా సపరేట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా. రెండో విషయం ఏంటంటే బర్నింగ్ పాయింట్. తెలంగాణ పాలిటిక్స్ ఈ మధ్యన జిల్లాల పునర్విభజన అనే సమస్యను తీసుకొస్తున్నారు తెర మీదకి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం, పాత జిల్లాలు తగ్గించడం అనేది కూడా. ఇది ఎలక్షన్ మేనిఫెస్టోలో ముందిచ్చారు. ఇవాళ వరకు 25 నెలలు అయింది, ఇవాళ వరకు అమలు పరచలేదు. దాని గురించి ఈ ఇతర ఛానళ్ళు రకరకాలుగా ఏదో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడటం నేర్చారు. అసలు అశాస్త్రీయంగా జరిగిందనేది మేమందరం అప్పుడు కూడా అన్నాం, మొదట ఇప్పుడు అంటున్నాం. అశాస్త్రీయంగా ఎందుకు జరిగిందనేది మరొకటి నిర్ధారణ చేయలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేటెస్ట్గా ఏంటంటే ఒక కమిటీ వేస్తామంటారు. ఆ కమిటీ దాని ప్రకారం చేస్తాం అనేది ఒక ఆలోచన. జనం అభిప్రాయాలు తీసుకుని అఖిలపక్షం చేయాలా, కమిటీ ఒక నిర్ణయం చేయాలా. ఇది 2 సంవత్సరాల పాటు. ఇంకొకటి విశేషం ఏంటంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ఏ పేపర్ వాళ్ళు కానీ వాళ్ళ వరకు రాయలేదు. జనగణన స్టార్ట్ అయిన తర్వాత 2026 జనవరి 1 నుంచి 2027 డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఏవి మార్పు చేర్పు చేయకూడదు, అంతా వాళ్ళ ఆధీనంలో ఉంటుంది అనేది వాటి వరకు కూడా గ్రహించలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రాయలేదు, ఏ పేపర్ రాయలేదు. ప్రభుత్వం ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పేపర్లు రాయటం, ఎవరి ఇష్టం యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం, ఇదిగో జిల్లా అవుతుంది, అదిగో జిల్లా అవుతుంది, మున్సిపల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టే ప్రతి విమర్శలు చేయటం మొదలుపెట్టారు. అసలు జిల్లాల విభజన అనేది వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు. మేము అశాస్త్రీయంగా చేస్తాం, సత్తుపల్లి కూడా జిల్లాని చేస్తామన్నారు. ఇవాళ వరకు దానికి గురించి అతిగతి లేదు, ఏ హామీలు అమలు పరచలేదు. కాంగ్రెస్ అధిష్టానం వరకు కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ గురించి కూడా మంత్రులు ఎవరికి వారు ఏమైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్టుంటే నీతి నైతిక విలువలు నిజాయితీ ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అన్ని దందాలతో నడుస్తుంది, అన్ని కమిషన్లు అన్నీ జరుగుతుంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటట్టే కాంగ్రెస్ సంస్కృతిని కూడా నాశనం చేస్తున్నారు. ఎవరికి వారే అంటున్నారు. ఈ మధ్యన అయితే రకరకాల ఛానల్లో ఇంక వేరే రకం కూడా ముఖ్యమంత్రి గారు దాని గురించి ఖండిత తిట్టి ఏర్పాటు చేయరు. అంటే ఎవరికి వారు వీళ్ళందరూ వలస పక్షులు. పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే అంటే ఊళ్ళల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీలు కూడా అదే చేశారు. ఈ వలస పక్షులు తీసుకొస్తున్నారు, పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ పార్టీ కాక ఆ పార్టీ అంటున్నారు. అన్ని పార్టీలు కూడా వాళ్ళ పరిస్థితి అదే అయింది. బీజేపీతో సహా ఎలక్ట్రిక్ బాగులతో 1000 కోట్లు పార్టీ బండ్ వస్తుంది, వేరే పారిశ్రామికవేత్తలు కింద నుంచి మీదకి ఇసుక దందాలు కానీ అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారే చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. వాళ్ళకు కూడా గమనించాల్సింది ఏంటంటే తెలుగు జాతి కీర్తి నిలబడేటట్టు చేయాలా, అది చేయాల్సింది పోను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఒకేపురం మత సంస్కృతి, ఒకేపురం దేవుళ్ళ పేరుతోని అటు ఇటు అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి కూడా చేస్తుంది. భారతదేశం అంటే ప్రపంచంలో ఒక మంచి పేరు ఉంది. ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి పేరు ఉంది భారతదేశంలో కూడా. ఆ విధంగా చేయకుండా చేస్తున్నారు. నెహ్రూ గారు అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి వ్యవసాయాన్ని డెవలప్ చేస్తే ఒక పునాది అయింది. వాటి ఎవరి కాళ్ళు వానల మంచి గుర్తి మేమందరూ ఘనకార్యం అంటున్నారు, కురపోతే ఎవరి కాళ్ళే అంటున్నారు. ఇచ్చిన అసలు మేనిఫెస్టో అనేది ఏమిటి? ఇచ్చిన హామీలు నెరవేర్చట్లే. ఇవాళ వరకు కూడా హామీలు నెరవేర్చలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవన్నీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు రకరకాల కారణాలతో. ఏంటంటే రాజకీయ వ్యభిచారం టైప్ తయారైపోయింది పేపర్లు కూడా. వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు కూడా అదే రాస్తున్నారు. అంటే దిగజారుడు రాజకీయాలైన వాళ్ళు కూడా
మీ ద్వారా ఇట్లు కోరుకుంటూ మీ భీమిరెడ్డి పుల్లారెడ్డి.